इज मोहम्मद फहीम, असिस्टेंट स्टेट ऑफिसर। वो मेरा कोलिग था साथ में, वो भी आर जगदीश्वर राव, जिसका डेथ हुआ। अभी हम लोग को इमरजेंसी ड्यूटी पड़ा है एविक्शन का, एमपी फंक्शन हॉल मेहदीपट्टनम। हम लोग वहाँ पे गए वहाँ पर वो लोग भी कुछ जमा थे। वो लोग फंक्शन हॉल वाला ओनर जो भी था वो जमा था, कितनों को की लेके बैठे हुआ था। उसको कोई इन्फॉर्मेशन दिया सो था वो एविक्शन करने आ रहे बोल के। वो किसी बाउंसरों को लेके बैठे हुआ था, 20, 30, 40, 30-40 तक थे सो है। उसमें थोड़ा एविक्शन करने गए सो है, लॉक डालने गए हम लोग, लॉक डालने गए सो है। वो थोड़ा ढकलम ढिकली में वो लोग पूरा भागम भाग करे सो है। वो बाउंसरों को बिठा के रखा था वो फंक्शन हॉल वाला। भागम भाग में ये डिस्कस करे, नोटिस दिए वो लोग को, नहीं ले रहे थे वो लोग, वॉल पे पेस्ट कर दिए सो है। भागम भाग में थोड़ा बाइजम ढकलम ढकली में ये हमारा जो कोलीग है आर जगदीश्वर राव साहब, असिस्टेंट स्टेट ऑफिसर है, वो गिर गया। गिरे तो उसको हॉस्पिटल लेके आए, उसको कुछ ट्रीटमेंट करे, उसके बाद डिक्लेयर हो गया कि वो डेथ हो गया। फर्स्ट क्लास था उसका हेल्थ कंडीशन। वहाँ पे आके बहस आर्गुमेंट रात में 11 बजे तक ड्यूटी करा, वो मेरे साथ करा, हम सब करे सो है पूरा बोर्ड। ये 3 पुलिस वाले थे हम लोग, पुलिस प्रोडक्शन रात में ही लेटर दिए थे वो लोग को। वो लोग भी है, सिर्फ 3 ही जने आए, एसआई 2 कांस्टेबल थे। एक के हाथ में लैपटॉप था, एक किधर की था, एक एसआई बेचारा थोड़ा जो था मदद ही कर रहा था सो है। वो 50 संजू रेड्डी नगर में रहता हूँ। अभी इसके खिलाफ बिल्कुल हमारे यहाँ पे हायर अथॉरिटी को इन्फॉर्म करके एफआईआर बुक करते हैं हम लोग। హౌసింగ్ కూడా అండి, మేము కోర్టు ఆదేశాలు, మాకు కాంపిటెంట్ అథారిటీ కోర్టు ఆదేశాల ప్రకారం మేము మార్నింగ్ దీన్ని నోటీస్ సర్వ్ చేసి ఎవిక్షన్ చేయడానికి అని చెప్పి మేము ఒక టీమ్ ఆఫ్ స్టాఫ్ అందరము మార్నింగ్ 6:30, 7 వరకు ఇక్కడికి వచ్చాము. 7:30కి వాళ్ళు ఒక మాఫ్ గ్యాదరింగ్తో ఒక బాక్సర్స్ వాళ్ళందరితో పెట్టి మా మీద అంతా తోసేయటము, మా మీదకు దాడి చేయటము ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో మాకు చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. అవన్నీ కూడా పోలీసు వారు వారి యొక్క ట్యాబ్లో ఫోటోలు తీయడం కూడా జరిగింది. ఆ జరిగినాక ఒక గేట్ కూడా లాక్ చేయడం జరిగింది. ఇంకా మేము ఇక్కడ గేటుకు తాళం వేస్తామని చెప్పి మేము మా మీదకు వాళ్ళు అందరూ ఒకటేసారి దాడి చేయడంతో అతనికి ఊపిరాడక, అతనికి ఇట్లా తోయటము ఇవన్నీ చేయడంతో ఊపిరాడక ప్లస్ అతని మీద మ్యాన్ హ్యాండింగ్ చేయడం వల్ల కూడా అవన్నీ కూడా వీడియోలు కూడా ఉన్నాయి. దాంతోనే అతను ఊపిరాడక ప్లస్ తొక్కిసలాటలో, ఇప్పుడు మనం తొక్కిసలాట ఎట్లా జరుగుతుంది, ఆ తొక్కిసలాటలో కింద పట్టడం జరిగింది. ఆ మార్నింగ్ కూడా అతను కూడా మేము అందరం కలిసి వచ్చాము. నేను వెంగళరావు నగర్లో ఉంటాను, అతను సంజీవ్ రెడ్డిలో ఉంటాడు, చనిపోయిన ఆయన. అందరూ ఆర్ జగదీశ్వర్ రావు, అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్, ఏజ్ వచ్చి 52 ఇయర్స్. 3 గేట్లు ఉంటే ఒక గేటు చేసినాము, 2వ గేటుకి ఆయన కార్ అడ్డం పెట్టినాడు. ఈ ఆర్ జగదీశ్వరరావు గారు, మీరు కార్ తీయండి, మరి కార్ తీస్తే మా డ్యూటీ మేము చేసుకుంటాం, మీరు ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ కాండి, మాకు అడ్డం రావద్దు అని చెప్పినందుకు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఆయనను వాళ్ళ తోయటం వలన ఇవన్నీ జరిగింది. ఆ లీజ్ హోల్డర్లు కూడా అక్కడే ఉన్నారు. అప్పటికి మేము చెప్తున్నాం, ఇది మన ఇద్దరి మధ్యలో కాదు, మేము లీగల్గా చేస్తున్నాం, నువ్వు కూడా లీగల్గా మాట్లాడు, ఏదైనా ఉంటే కోర్టులో చూస్తూ మమ్మల్ని మాకు సహకరించని కూడా చెప్పాం. చెప్తే కూడా ఆయన సహకరించకుండా మా మీద పెట్టి మమ్మల్ని అందరినీ చేయటం వల్ల ఇవన్నీ జరిగింది. మేము ఈరోజు మా ఒక స్నేహితుని, మా తోటి ఎంప్లాయీని కోల్పోయినాం మేము ఈరోజు ఎవిక్షన్కి వచ్చి. ఆల్రెడీ రాత్రే పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ లేదు, మార్నింగ్ వాళ్ళు ఇంకా గ్యాదరింగ్ వాళ్ళు చేస్తున్నారు, మేము ఎంత చేస్తున్నాము. సీఏ గారు కూడా మళ్ళీ ఫోర్స్ పంపిస్తున్నారు. ఈ లోపు నెమ్మది చేస్తున్నాము. ఈ లోపు ఇది జరిగింది. కానిస్టేబుల్ చేస్తున్నాం, ఒక గేట్ వేసి ఇంకో 2వ గేట్ దగ్గర వాళ్ళు వెహికల్స్ అడ్డం పెట్టారు. ఆ వెహికల్స్ అడ్డం పెట్టి మేము తీసే ప్రయత్నంలోనే ఈయన మెయిన్ యాక్టివ్ రోల్ తీసుకుని చేసే లోపాన్ని తోయటం జరిగింది. ఫంక్షన్ హాల్ అంటే ఇంకా మేము ఈ ఇన్సిడెంట్ జరిగినాక ఒక గ్యాప్ ఇస్తాం. ఇప్పుడు మా కొలీగు ఒక అతను ప్రాణం కోల్పోయే స్టేజ్ వచ్చి హాస్పిటల్ తీసుకోవడం అంతా మెంటలీ డిజార్డర్ అయిపోయినా. మార్నింగ్ తర్వాత మమ్మల్ని 5 మంది మా ఫ్రెండ్ తీసుకొచ్చినాడు, నేను అక్కడే ఉన్నాను. ఇసాకుద్దీన్. నాకు ఒక్క నిమిషం మనం చెప్తాను. ఇది వచ్చేసి కేసు నెంబర్ వచ్చేసి 401CA1/2005 అండి కేసు నెంబరు. అతని పేరు హాజా ఇసాకుద్దీన్ ఆయన పేరు. 1,22,00,000 ఉందండి కోర్టు ఆర్డర్. 2014లో ఇది అయిపోయిందండి. అప్పటి నుంచి డిఫరెంట్ కోర్టు లిటిగేషన్ లో ఉన్నది. మొన్న కూడా ఒకసారి మేము తాళం వేయడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే ఆ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎక్స్పైర్ అవడం వల్ల ఆ రోజు కొంచెం లీగల్లీ ప్రాబ్లం అవడం వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు ఎవిక్షన్ చేసిన దాన్ని మళ్ళీ అతను తిరిగి ఇవ్వడం జరిగింది.
ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మళ్ళీ 30 రోజుల్లో తిరిగి ఆర్డర్ ఇవ్వమని జరిగింది మా కోర్టుని. ఆ కోర్టు ఆదేశాల ప్రకారం మేము వచ్చినాక ఈ ఇన్సిడెంట్ జరిగిందండి రోజు.